కన్యాకుమారి ఫిష్ ఫ్రై ఏ విధంగా చేసుకోవాలంటే దానికి కావాల్సినటువంటి పదార్థాలు. ముందుగా చేపలని బాగా శుభ్రం చేసుకోవాలి. ఒక గిన్నెలో తీసుకొని తగినంత ఉప్పు, తగినంత కారం, తగినంత గరం మసాలా, కొంచెం పసుపు, అలాగే అల్లం వెల్లుల్లి, సగం నిమ్మకాయను, కొంచెం బిర్యానీ కలర్ను కూడా, అలాగే కొంచెం జీలకర్ర పొడిని కలిపితే టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ కలిపి చేపలకు అంటించి 15 నిమిషాల తర్వాత చేపలకు అంటించిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంటుంది. ఇలా కలిపిన తర్వాత ఒక 15 మినిట్స్ పెట్టిన తర్వాత మనము ఒక పాత్రను తీసుకొని, లేదంటే పెనం మీద ఈ విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం బాగా కలిపిన తర్వాత ఆ పేస్ట్ అంతా కలిపిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా ఫ్రై చేసుకోవాలి. చూడండి, చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో. చూడండి, ఫ్రై చేసిన తర్వాత కొంచెం కరివేపాకు, నిమ్మకాయని వేసి అలా తినేస్తే టేస్ట్ ఎలా ఉంటుందో పిల్లల రూపంలోనూ పిల్లలు ఏ విధంగా బాగున్నారా? మేము కన్యాకుమారి ఫిష్ ఫ్రై తింటున్నాం. బాగుందో లేదో చూద్దాం రండి ఫ్రెండ్స్. బాగుంది. లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో మా వీడియో లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో పై క్లిక్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, మా కామెంట్ లో మా వీడియో ఎలా ఉందో వేరే వాళ్ళకి షేర్ చేయండి. బాయ్. లైక్ చేయండి.